వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నర్సంపేట ఆర్డీఓ, సిఐ, ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట డివిజన్ ఏబిఎన్ రిపోర్టర్ మరియు ఆంధ్రజ్యోతి దినపత్రిక డివిజన్ రిపోర్టర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ముగ్గుల పోటీలో అధిక సంఖ్యలో మహిళలు, ఆడపడుచులు పాల్గొని బహుమతులు పొందారు. కొనసాగించాలి అనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో రావడం అభినందనీయం. అయితే ఇందులో కూడా చాలామంది కూడా చాలా అద్భుతంగా ముగ్గులు వేసడం కనబడుతుంది. ఇందులో మాత్రం ఇంకా అందరికీ ప్రజలు రావాలి కాబట్టి ఈ ముగ్గుల పని చేస్తున్న అందరికీ ప్రభుత్వం థ్యాంక్ యూ. ఆంధ్రజ్యోతి వారు చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారని నర్సంపేటలో చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో మహిళలకు కొంచెమైనా ఆటోమేటిక్ ఉండాలని చాలా కార్యక్రమాలు చేసేది. బట్ తర్వాత మాకు కుదరలేదు. కానీ మేము మర్చిపోకముందే ఆంధ్రజ్యోతి వారు ఈ ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ రోజులలో చాలామంది అమ్మాయిలు టీనేజ్లో అంటే నా ఏజ్ నేను టీనేజ్లో ఉన్నప్పుడు ముగ్గుల కోసం ఒక 2 సపరేట్ పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకొని ఏదో పెద్ద దీక్ష లెక్క చేసేదాన్ని. కానీ ఈ రోజులలో అమ్మాయిలకు ఆ ముగ్గు వేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా, దాని పట్ల ఆసక్తి కూడా తగ్గిపోతుంది. కానీ మనము కేవలం ఒక 20 చుక్కలు 30 చుక్కలు ముగ్గు వేసినప్పుడు మాత్రమే మన బ్రెయిన్, మన మనసు అనేది దాని మీద లీనమై ఉంటుంది, మంచిగా నీట్గా వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేసి మన మనసును అదుపులో పెట్టుకొని మెడిటేషన్ చేసినట్టు అవుతుంది వాస్తవానికి. అంటే సంస్కృతిని తెలియజేస్తూ మంచిగా ఎక్స్పోజర్ ఉంది ముగ్గులో. అంటే వాట్ ఈజ్ వాట్ అని పెట్టడంతో పాటు పంటల్ని కూడా చాలా బాగా పెట్టారు. ఇలాగే మంచిగా ఎవరైతే స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇంకా నర్సంపేట మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.